సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సో ఆయన చూసి డైరెక్టర్ అయ్యారు, ఆయన చూసే మళ్ళీ యాక్టర్ అవ్వాలనుకున్నారా? యాక్టర్ సార్ ఒక డైరెక్టర్ ఎప్పుడైనా కానీ ఇంకో పెద్ద డైరెక్టర్ అవుదాం, ఇంటర్నేషనల్కి సంబంధించి ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇది యాక్టర్ టర్న్స్ ఏంటి సార్? అసలు అది నాకు సంబంధం లేని ఇష్యూ క్వశ్చన్. అది కూడా దిల్ రాజు ప్రొడక్షన్. సడన్గా తను అన్నాడు, ఓకే అన్నాను అంతే. ఆ తర్వాత ఏదో అయితే నేను ఒప్పుకున్నది దేనికి అని అంటే, అప్పుడు నేను బాగా హెఫ్టీగా ఉండేవాడిని. సరే మనం జిమ్కి వెళ్ళి ఫస్ట్ సన్నబడవచ్చు కదా అనే ఉద్దేశంతో ఓకే డన్. ఒక 1 year పోయినా కూడా నా గురించి కదా, నా బాడీ దీని గురించి అని అనుకున్నాను. అది అలాగా ఆ 1 year జిమ్కి వెళ్ళడం రావడం ఇదే తప్ప ఈ స్క్రిప్ట్స్ వినటం ఈ లైన్ కట్ అయిపోయింది. ఓకే, కరెక్ట్గా కరోనా వచ్చేసింది. అది ఏదో అయిపోయిన తర్వాత ఏదో కథ వింటే నేను సాటిస్ఫాక్షన్ లేదు, తనకి లేదు, ఇంక వద్దనుకుని మానేస్తాం అంతే. ఓకే మీరే వద్దనుకున్నారు ప్రాజెక్ట్? అందరం. నేను వద్దనుకున్నా, నాకు వద్దన్నా. తర్వాత రాజు కూడా కన్విన్స్డ్. బట్ షూట్ అయితే జరిగింది, ఓపెనింగ్ జరిగింది, షూట్ జరగలేదు. అక్కడ తేడా వచ్చేసింది డైరెక్టర్ గారికి. ఏదో లేకపోతే పడేది ఒక సినిమా డెఫినెట్గా పడేది. ఎందుకంటే 2018లో ఆల్రెడీ మనోడితో ఇంటెలిజెంట్ వచ్చింది కదా, సాయిధరం తేజ్తో. 19 అనుకుంటా, సంథింగ్ 19 నుంచి ఇంకా దాని మీద కూర్చున్నాం. అంటే దాని రిజల్ట్ కూడా కొంత ఇంపాక్ట్ పడిందా సార్ ఏమన్నా? మీ కొంతకాలం బాగా వరీ అయిపోయాయి సార్. ఒక సినిమా హిట్ ఫ్లాప్ అనేది హీరో మీద ఎంత ప్రభావం చూపిందో చూపలేదో పక్కన పెడితే, ఒక డైరెక్టర్ మీద ఎందుకని చాలా ప్రభావం చూపిస్తుంది ఇండస్ట్రీలో. అది ఫస్ట్ నుంచి ఉందనుకుంటా రోషన్. ఉంది. అయితే ఇంతకు ముందు అంటే నెక్స్ట్ ఆ హీరోకి ఏమన్నా ఫ్లాప్ పడదని చెప్పేసి మనకేమన్నా తెలుసుదా మళ్ళీ? అదేం కాదు. అదే మరి ఇంకా రాఘవేంద్ర లాంటి పెద్ద డైరెక్టర్ కూడా కంటిన్యూస్గా ఫ్లాప్లు వచ్చిన, బట్ మళ్ళీ సినిమాలు అప్పుడు అంతంత వేరియేషన్స్ ఉండేవి కాదు. ఇప్పుడైతే అసలు ఎందుకు అంత దారుణంగా ఎందుకు చేస్తున్నారు అర్థం కాని పరిస్థితి. చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. అంటే నిజం చెప్పాలి అని అంటే, వన్స్ ఒక కథ వెళ్ళిన తర్వాత కలెక్టివ్గా అందరూ తీసుకునే నిర్ణయాలే ఉంటాయి ఏదైనా. కానీ మొత్తం డైరెక్టర్ మీద ఫ్లాప్ అనగానే డైరెక్టర్ మీదకి అలా తోసేస్తున్నారు. హిట్లో మాత్రం చాలా చిన్న భాగం ఇస్తున్నారు. అది మన హిట్లో ఉన్నప్పుడు కనిపించదు, కొంచెం గ్యాప్లో ఉన్నప్పుడు అయితే బాగా కనిపిస్తుంది. అలా అని ఏం కాదు, హిట్లో ఉన్నప్పుడు కనిపించినా, ఫ్లాప్లో ఉన్నప్పుడు, గ్యాప్లో ఉన్నప్పుడు కనిపించకపోయినా ఎప్పుడైనా అదేం మారదు కదా, మనమేం మార్చలేం కదా. బట్ ఇప్పుడు ఆడియన్స్ అనేది ఒక మైండ్ సెట్ వచ్చేసాడు. కథలో కంటెంట్ ఉంటేనే థియేటర్కి వెళ్ళి చూసే రోజులు వచ్చేసాయి. ఇప్పుడు కదండి, అప్పుడు కూడా ఉందా సార్? ఎప్పుడైనా. అంటే అప్పుడు ఓటీటీ ఎంతగా ఎస్టాబ్లిష్ అయింది. ఓటీటీ అయిన తర్వాత కొంచెం తగ్గి ఉంటుంది. ఇప్పుడు ఒక స్టార్ సినిమాని బాగున్నా బాగోపోయినా ఒకసారి అయితే వెళ్ళి చూసే జనం అయితే ఉన్నారుగా. ఇప్పుడు అసలు లేదు కదా సార్. అది ఎంతో కొంత ఉంటారు. అంటే కొన్ని సినిమాలు పక్కన పెట్టండి, మరీ అంటే 1-2 పాటలు ఏదో కొంచెం బాగున్న కంటెంట్ ఉంటే వెళ్తారు. అదే సినిమా బాగుంటే ఇంక ఇరక్కొట్టేస్తుంది. అంటే ఓటీటీ అనేది పెద్ద పెద్ద డైరెక్టర్లకి కొంత శత్రువులాగా వచ్చింది అనుకోవచ్చా, లేకపోతే మంచి కోసం వచ్చింది అనుకోవచ్చా? పెద్ద డైరెక్టర్లకి ఐఎమ్ ఆస్కింగ్ ఓన్లీ అబౌట్ బిగ్ డైరెక్టర్స్ లైక్ పూరి జగన్నాథ్ గారు, వినాయక్ గారు, రాజమౌళి గారు. ఎవరికైనా పెద్ద చిన్న అని లేకుండా ఎవరికైనా కూడా ఓటీటీ అనేది శత్రువు అని అనాలి. అంటే ఒక నాటకాలకి సినిమా ఎలా శత్రువు, తర్వాత సినిమాకి టీవీ ఎలా శత్రువు, అలాగే టీవీకి ఓటీటీ శత్రువు. ఇప్పుడు ఎవరు టీవీ కూడా చూడలేదు కదా, ఫోన్లో పెట్టుకుని ఎక్కడ పడితే పెట్టి చూసిస్తారు. ఏం కావాలంటే, ఏ సినిమా కావాలంటే ఆ సినిమా అంతే. అదొకటి మైండ్లో ఎక్కడో తెలియకుండా నెక్స్ట్ వీక్ వచ్చేస్తుంది కదా. ఎస్ సార్, ఓటీటీకి అనే ఫీలింగ్ ఎక్కువైపోయింది అని నేను అనుకుంటున్నాను. సినిమాని థియేటర్లోనే చంపేస్తున్నారు లిటరల్లీ. ఒక వారమో 10 రోజులు ఆడితే డైరెక్టరో ప్రొడ్యూసరో సేఫ్ అయ్యి అందరూ అనుకున్నారు బిగినింగ్ ఓటీటీ చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ సేఫ్గా ఉంటాడు ఇది అనుకున్నారు. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే కొంత కమిట్ అయ్యి కొంత డబ్బు ఇచ్చి హిట్ అయితే డబ్బు ఇస్తున్నారు, లేకపోతే లేదు. అవును, దానివల్ల ఏమో ఉపయోగం ఏమి లేదు.
ఎంతో కొంత నష్టం తప్ప ఉపయోగం అయితే ఏం లేదు. అది ఇంకా ముందు రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ ప్రభావం చూపిస్తుందేమో అనుకుంటున్నారు జనం అంతా. అవ్వచ్చు కూడా అండి. ఆల్రెడీ అవుతుంది. థియేటర్కి వెళ్తుంటే ఎలా ఉంటుందంటే ఆ ఫస్ట్ డే చూసేయాలి, లేకపోతే సెకండ్ డే థర్డ్ డేకి వెళ్తే అది హిట్ సినిమా అయినా కూడా 20 మంది 10 మంది ఉంటారు. అదేంటి ఎవరు లేరు అని ఒక ఫీలింగ్ మనకి. ఏంటి అలా ఎలా ఉండేది, కలకలలాడుతూ ఉండాల్సిన థియేటర్లు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు జనం చూస్తాం ఎంత ఆనందం అంటే థియేటర్ బయట ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు అసలు. ఎస్పెషల్లీ మీలాంటి మూవీస్కి బీసీ సెంటర్లలో ఎలా ఉంటుంది సార్? బీసీ అండి ఇక్కడ కూడా. అయ్యో అసలు గోకుల్ గీకులు వీటిలన్నింటి దగ్గర అసలు మల్టీప్లెక్స్ల దగ్గర ప్రసాద్ ఐమాక్స్కి సరదాగా వెళ్ళి అలా బయట నుంచి చూస్తుంటే ఫస్ట్ పెద్ద సినిమా రిలీజ్ అంటే అలా జాతర కింద ఉండేది.